అక్కడ కూర్చుని ఒక అబ్బాయి సడన్గా నవ్వుతూ, రేయ్ ఫస్ట్ టైం రా మీరాని కంగారు పెట్టిన వాడిని చూస్తున్నాను అని అన్నాడు. ఆ అబ్బాయి తన వైపు చూశాడు. ఆ అబ్బాయి తన చెయ్యి ఎక్స్టెండ్ చేసి రోహిత్ అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి కూడా హ్యాండ్ షేక్ చేస్తూ స్మైల్ చేశాడు. పద చాయ్ తాగొద్దాం అని రోహిత్ అన్నాడు. ఇద్దరూ కలిసి ప్యాంట్రీ వైపుకి నడిచారు. నెక్స్ట్ డే మీటింగ్ రూమ్లో, ఇదొక ప్రెస్టీజియస్ కంపెనీ ప్రాజెక్ట్. వాళ్ళు మనకి ఒక 3 months టైం ఇచ్చారు. ఈ గ్యాప్లో మన శాంపుల్ వర్క్ చూపించమని. సో ఇఫ్ దాట్ ఈస్ ఓకే, మెయిన్ ప్రాజెక్ట్ మనకే ఇస్తారు. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వర్క్ ఫర్ ఇట్. ఈ 3 months ఏ ప్లాన్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకోండి. కాదు కుదరదు అంటే రెసిగ్నేషన్ పేపర్స్ ఇచ్చేసేయండి. హర్ష, ప్లీజ్ ప్లాన్ అ టీమ్ అండ్ ఆ డీటెయిల్స్ ఆన్ మై టేబుల్ ఇన్ ½ an hour అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది మీరా. దేవుడా దేవుడా నన్ను సెలెక్ట్ చేయొద్దు, దేవుడా 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 అంటూ వేడుకుంటున్నారు అందరూ. టీఎల్ హర్ష నేమ్స్ అనౌన్స్ చేశాడు. వరుణ్, ప్రియా, రోహిత్ కొంచెం పాజ్ తీసుకొని అభయ్ అని అనౌన్స్ చేశాడు. అభయ్ తన పేరు వినగానే ఎస్ అని ఒక్కసారిగా చైర్ నుండి లేచి గట్టిగా అరిచాడు. మీటింగ్ రూమ్లో అందరూ తన వైపు చూశారు. అంత ఎగ్జైట్ అవ్వకరా, మీరాతో ప్రాజెక్ట్ అంటే అంత ఈజీ కాదు అని రోహిత్ టీస్ చేశాడు. హర్ష మాత్రం సీరియస్గా ఫైల్స్ తీసుకొని మీరాకి ఫైనల్ లిస్ట్ ఇవ్వాలి అని మీటింగ్ రూమ్ నుండి బయటికి నడిచాడు. మీరా ఆ నేమ్స్ చూసి ఓకే, ఆస్క్ దెమ్ టు బీ హియర్ టుమారో 9 AM షార్ప్ అని హర్షతో చెప్పింది. ఆ విషయం టీంతో చెప్పి అయిపోయాడు అభయ్ గాడు అనుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు హర్ష. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎక్సైట్మెంట్తో అందరికంటే ముందు వచ్చాడు అభయ్. కొంచెం సేపటి తర్వాత డోర్ ఓపెన్ అయింది. మీరా లోపలికి వచ్చింది. గుడ్ మార్నింగ్ మ్యామ్ అని ఇన్స్టెంట్గా విష్ చేశాడు అభయ్. మీరా బ్యాగ్ డెస్క్ మీద పెట్టి ల్యాప్టాప్ తీస్తూ, మ్యామ్ అక్కర్లేదు అని నేను చెప్పాను కదా అని కామ్గా అనింది. అది కొంచెం కష్టం అని స్మైల్ చేస్తూ అన్నాడు అభయ్. మీరా అభయ్ని స్ట్రైట్గా చూసి, మ్యామ్ అని పిలిస్తే నాకు కష్టం అని రిప్లై ఇచ్చింది. అభయ్ కొంచెం ఆలోచించి, ఓకే కాంప్రమైజ్, హౌ అబౌట్ ఐ కాల్ యూ సీనియర్ ఇన్స్టెంట్గా స్మైల్ చేసి పర్ఫెక్ట్ అన్నాడు. వాట్ ఎవర్ అనుకుంటూ కళ్ళు తిప్పేసింది మీరా. ఆ తర్వాత తెలుసుకుందాం ఇంకో ఎపిసోడ్లో.